గురుదేవ, ఆజ్ఞా చక్రాన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి? ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ అవ్వడం వల్ల ఒక మనిషి జీవితంలో జరిగే మార్పులు ఏ దేవాలయానికి వెళ్తే అది తొందరగా యాక్టివేషన్ అవుతుందంటారు? శబరిమలలో మనము ఇప్పటిదాకా అన్ని చక్రాలు షట్చక్రాల్లో 6వ చక్రం వచ్చేసి అనేది ఆజ్ఞా చక్రం. ఈ శబరిమల మీద ఉన్న స్వామివారి శ్రీకోవిల్లో ఉండే స్వామివారి విగ్రహం ద్వారా యాక్టివేట్ అవుతుంది. శబరిమలనిగా పంబా నుండి స్నానం చేసుకొని నడకదారిలో వెళ్తూ అంటే మొత్తం మన పాదం నడుస్తుంటామో అన్ని చక్రాలు యాక్టివేట్ కావాలంటే మన పాదం ప్రెస్సింగ్లోనే ఉంటుంది అనమాట. భూమిలో బస్సులో శక్తి ఉంటుంది. అది వెళ్తూ మన బ్రెయిన్కి చేరాలి అంటారు జ్ఞానం. అయితే ఆగ్నేయ చక్రం ఏది ఉంటుందో స్వామివారిని చూడగానే ఆగ్నేయ చక్రం యాక్టివేట్ అవుతుంది. అది ఏదైతే ఆ నడకదారిలో వెళ్ళి ఆ 18 నంబడి ఎక్కి స్వామివారిని చూడడం వల్ల ఆగ్నేయ చక్రం వచ్చేసన్నమాట. ఆగ్నేయ చక్రం కానీ స్వామివారి అనుగ్రహించడం మనకు అన్ని రకాలుగా జ్ఞానంతో మాట్లాడే అవకాశం ఉంటుంది. మనకు ఒక విద్య కానీ ఏదైనా జ్ఞానంతో మాట్లాడి ఆజ్ఞాత చక్రం వల్ల మన జ్ఞానాన్ని ఏదైతే మాట్లాడాలనో విద్యలో ఏ విధంగా వెళ్ళాలో ఏ విధంగా బతకాలో ఏ విధంగా ఉండాలో ఏ విధంగా చదవాలనో ఏ సిస్టమ్ తోటి మన జీవనాధారం ఉంటే బాగుంటుందో ఆ సిస్టమ్ మనం చేకూర్చుకుంటాము, ఆ విధంగా ఉంటాము. మన ఆ తెలివి అనేది అంటే మంచి తెలివితో ఉన్నారా బాబు, మంచి సక్సెస్ఫుల్ ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో స్వామివారి అనుగ్రహం వల్ల జరుగుతుంది. అజ్ఞాత చక్రం యాక్టివేట్ అయిపోతుంది. అజ్ఞాత చక్రం యాక్టివేట్ చేసుకోవడానికి స్వామివారి దర్శనమైన తర్వాత అంత అయిన తర్వాత ఆడ 27 మినిట్స్ కూర్చోవాలి. ఇది చూడండి, ఈ ఏళ్ళు అన్ని మనం ఇలా పెట్టేసాం కదా, ఈ ఏళ్ళు కూడా ఇలా మూసేసి ఇది ఇలా పెట్టేసేయాలి. ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ 2 ఏళ్ళు మూసేసాము, ఇంకో ఏళ్ళు కూడా ఇది కూడా మూసేసాము, ఇది ఇలా లోపల పెట్టేసాము, ఈ ఏళ్ళని ఇలా పెట్టేసాము, ఇది ఒకటి ఇలా పైన పెట్టాము. ఇలా పెట్టుకొని ఇలా కూర్చోడమే. శబరిమలలో అయ్యప్ప స్వామి దేవాలయం స్వామివారిని ధ్యానం చేస్తూ ఆ స్వామివారి రూపాన్ని మన హృదయంలో నిలుపుకొని ధ్యానం చక్రంలో చక్రంలో నిలిపేసుకోవాలి. నిలిపేసుకుంటే స్వామివారి ఆ చక్రం యాక్టివేట్ అయిపోతుంది. ధ్యాన చక్రం యాక్టివేట్ అయితే సరైన తెలివి, సరైన సమయంలో, సరైన సిస్టంలో మనం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఎలాంటి మన ప్రాబ్లమ్స్ వస్తాయి. సరైన నిర్ణయం తీసుకుంటే సరైన సిస్టంలోకి వెళ్తాం అన్నమాట. అందుకే ఆ సరైన సమయంలో సరైన నిర్ణయం జరగాలంటే శబరిమలలో అయ్యప్ప స్వామి దేవాలయం ఆడికి వెళ్ళడానికి 18 నంబడి అధిరోహించడానికి 40 రోజులు తీసుకొని స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తారు అన్నమాట. ఇది మొత్తం అయ్యప్ప స్వామికి సంబంధించిన 6 దేవాలయాలు. చెప్పిన సురుముత్యారు, అర్చనకులు, ఆర్యంగవై, కూతిపుర బాలకన, ఎరిమేలి ధర్మేశ్వర, శబరిగిరిశ, ఇవి 6 క్షేత్రాలు ఉన్నాయి. 6 క్షేత్రాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ సాధిస్తూ వెళ్తేనే జ్ఞానానికి సంబంధం ఉందంటే కాబట్టి అన్ని ఒక్కో చక్రం మనం యాక్టివేట్ చేసుకుని అజ్ఞాత చక్రం యాక్టివేట్ చేసినమాట. మన జ్ఞానం అంటే ఏ సమయంలో ఏం చేయాలి ఏం సంగతి మనకు తెలిసిపోతుంది. దాని తర్వాత స్వామివారి దర్శనం అంటే హ్యాపీ అనమాట. అన్ని విధాలుగా ముందుకు వెళ్తామట. అంతే. చూశారు కదా ఆడియన్స్, గురువుగారు చెప్పినట్టు చాలా సులువుగా మన ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవచ్చు. దీనికల్లా మనం చేయాల్సింది ఏంటంటే 41 రోజుల పాటు అయ్యప్ప స్వామివారి దీక్ష తీసుకొని శబరిమలలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకొని గురువుగారు చెప్పిన ముద్రతో స్వామివారిని ధ్యానించడం వల్ల సులువుగా మనకి ఈ ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ ఆజ్ఞా చక్రం యాక్టివేట్ వల్ల మన జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. చాలా థ్యాంక్స్.